మసూదన్ గారు, పోలీస్ ఇప్పుడున్న దానికంటే మోర్ యాక్టివ్గా ఇంకా స్టింజెంట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎందుకంటున్నానంటే సోషల్ మీడియాలో యాంటీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటున్నారు. ఖచ్చితంగా మూర్తి గారు ఇంకా పకడ్బందీగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అఫెన్సెస్ లో ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా సెక్షన్ 111 పెట్టినట్టు ఉన్నారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి బిఎన్ఎస్ఎస్ లో. ఇప్పుడు మేము అప్పుడు సర్వీస్ లో ఉండేటప్పుడు ఏంటంటే ఈ ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లేదండి, అప్పుడు ఈ 7 years అనేది లేదు. ఎవరినైనా సరే మేము అరెస్ట్ చేసేసి కాగ్నైజబుల్ అఫెన్సెస్ లో అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపించేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటటువంటి ఒకటి పెట్టడమే కాకుండా వీళ్ళు రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి అఫెన్సెస్ చేశారు. తర్వాత వీళ్ళు ఫర్దర్ అఫెన్సెస్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి వీళ్ళని అరెస్ట్ చేశాము, రిమాండ్ పంపించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి అఫెన్సెస్ చేసిన వాళ్ళు ఊరికే ఏదో రిమాండ్ పంపించడం కాదు, వాళ్ళు హౌస్ సర్చెస్ చేయాలి. వాళ్ళ హౌస్ సర్చెస్ చేసి వాళ్ళ ల్యాప్టాప్లు, వాళ్ళ ఇంట్లో ఉండే ల్యాప్టాప్లు అన్ని ఫోన్లు సీజ్ చేయాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయాలి. వాళ్ళు ఇంటరాగేషన్ కోసం పిలిచినప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ మొత్తం కూడా వెరిఫై చేయాలి. తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి కాల్స్ అన్ని కూడా వెరిఫై చేయాలి. అలా పోలీస్ స్టేషన్ కు ఒకవేళ 41A నోటీస్ అయితే కూడా వాళ్ళని ఎన్ని రోజులైనా ఇంటరాగేషన్ చేయొచ్చు వీటి మీద. సో ఒక భయం వస్తుంది. అది కాక వీళ్ళందరికీ ఒక హిస్టరీ షీట్లు డోజియర్స్ ఒకటి ఈ బూత్ బ్యాచ్ అంతటికి కూడా డోజియర్స్ తయారు చేయాలి. తయారు చేసి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఎట్లయితే కొన్ని షీట్స్ ఓపెన్ చేయాలేమో, రౌడీ షీట్స్ ఓపెన్ చేసినట్టు వీళ్ళ మీద కూడా కొన్ని షీట్స్ ఓపెన్ చేయడము, కొన్ని కండిషన్స్ పెట్టడము, ఎక్కడ ఏం జరిగినా వీళ్ళే పెట్టారేమో అని బైండ్ ఓవర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి చేయాల్సిన పరిస్థితులు ఇవన్నీ చేయాల్సి వస్తుంది ముందు. లేకపోతే చెలరేగిపోతున్నారు నిజంగా. ఇంకొకటి ఏంటంటే ఒక పకడ్బందీగా ఒక చట్టాన్ని కూడా తయారు చేయగలరేమో చూడాలి. చూసి ఈ లోపాలు లేకుండా ఇటువంటి బూత్ బ్యాచ్లు మొత్తానికి ఆడవాళ్ళని కానీ లేకపోతే ఈ బూత్ పోస్టులు, మార్ఫింగులు, ఇలాంటి పెట్టేటటువంటి వీడియోలు ఇవన్నీ పెట్టేటటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించేదానికి ఒక పకడ్బందీ చట్టాన్ని కూడా తీసుకుని రావాల్సినటువంటి అవసరం. రైట్ మసూరా గారు, ఒక్క నిమిషం. నిన్న కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, సోషల్ మీడియాలో డ్రామాలు వేస్తే జనం ఓట్లు వేయర్రా మీకు అని. ఆయనకున్న కామన్ సెన్స్ కూడా ఈ సన్నాసులకు లేకుండా పోతుంది ఏంటండి, నాకు అర్థం కాదు. అరే సోషల్ మీడియా అనే దాన్ని మంచి ప్రచారానికి వాడుకోండి. ఏదో అబద్ధాలు ప్రచారం చేస్తే జనం నమ్మరు, జనానికి తెలిసిపోద్ది ఇది అబద్ధం అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఇంత కత్తి పెట్టారండి, నమ్ముతారా జనం? నీ అనకూడదు కానీ నీ సునకానందం తప్ప, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెడితే, గొడ్డలు పెడితే కూడా అసలు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మర్డర్లు చేస్తూనే ఉన్నాడు అన్నట్టుగా పెడితే జనం నమ్ముతారా? అదే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత గారు పోరాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి వరకు విచారణ జరపాలని నిన్ననే కోర్టులో పిటిషన్ వేశారు కదా. జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు పెట్టి ఫోటో వేస్తే నమ్ముతారు కొద్దిగా గొప్ప. ఎందుకంటే ఆయన చెల్లెలే అంటోంది కాబట్టి ఆ హత్యతో సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డిగా నమ్ముతారు. అయినా ఎవరూ పెట్టలేదు కదా. ఆ మాత్రం సింపుల్ లాజిక్ కానీ కామన్ సెన్స్ కానీ ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి? నాకు అర్థం కావట్లా. అంటే వీళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి. వైసీపీ మొత్తం లీడర్లందరూ కూడా ఫ్రస్ట్రేషన్ లో సైకిక్ ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు అంత దారుణమైన రియాక్షన్స్ అవసరం లేని చోట కూడా అవుతున్నారు. అంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ మనల్ని హత్య చేసింది అంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు. కానీ వీళ్ళు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడటం, రాజకీయ కోణంలో చూసి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయటం,